let's blow the matchstick. Okay. Oh, chitri pattukodu. Wow! Very good. Malli, ikkada 1 2 3 pettu. 1. Very good. 1. Very good. 2. Very good. 1. Identa 3. Good. High five. High five. Shake hand. Shake hand. Bye. Bye cheppu. Bye. Not to cheppali. Bye. Anu bye anu. Very good. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియోని ఎడిట్ చేయకుండా వేస్తున్నాను, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం నేను క్యాండీకి కూడా నేర్పిస్తున్నాను. సో ఇంతకుముందు చేయించాను కానీ అంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయలేదు. సో ఇప్పటి నుంచి బ్లోయింగ్ యాక్టివిటీస్ చేయించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను. సో ఇది ఫస్ట్ అసలు స్టార్టింగ్లో ఉన్న పిల్లలకి ఎలా నేర్పించాలి ఏంటి అనేది ఫుల్ వీడియోలో మీరైతే చూడండి. వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఇట్లా చేయడం వల్ల ఏంటవుతుందంటే స్పీచ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎస్పెషల్లీ క్యాండీ వచ్చేసి చాలా షై బేబీ. తను మాట్లాడాలంటే అసలు మాట్లాడదు, చాలా సైలెంట్గా ఉంటుంది. సో అలాంటి పాపని బయటికి తీసుకెళ్ళినప్పుడు కానీ ఏదైనా అడిగినా కూడా చెప్పదనమాట. కానీ తనకు వస్తుంది. ఇప్పుడు చూసారా, ఈ యాక్టివిటీస్ చేయించేటప్పుడు మధ్యలో 1 2 3 చెప్పింది తను. అలా తనకు వస్తుంది, కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి తనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. వాళ్ళు నేర్చుకోవట్లేదు అని చెప్పి మనం ఆపకూడదు. మనం రిపీటెడ్గా డైలీ చెప్తూ ఉంటే వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. High five. High five. Shake hand. Shake hand. Bye. Bye cheppu. Bye. Not to cheppali. Bye. Anu bye anu. Very good. High five. High five. ఇప్పుడు మనం ఇది ఆడదామా? పేపర్స్ బ్లో చేద్దామా? వెయిట్. వీడియో బాగా లెంత్గా ఉందని స్కిప్ చేయకండి. మధ్యలో నేను టెక్నిక్స్ కూడా చెప్తూ ఉంటాను. అండ్ పిల్లలు ఏదైనా చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళకి పొద్దున్నే మంచిగా ఫుడ్ పెట్టేసి స్నానం చేపించి వాళ్ళు ఫ్రెష్గా ఉండి కొంచెం యాక్టివ్గా ఉన్నప్పుడు మనం ఇలాంటి యాక్టివిటీస్ అయితే చేపియాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళు కొంచెం డల్గా ఉంటే మనం ఆ టైంలో వాళ్ళని వదిలేయటమే బెస్ట్. మంచి టైం చూసుకొని మనం నేర్పించాలి. సో ఇక్కడైతే నేను చిన్న చిన్న పేపర్స్ కట్ చేశాను, సింగిల్ లేయరు. సో తర్వాత ఈ కప్లో ఏంటంటే ఇంకొంచెం డబల్ లేయర్ 3 లేయర్ వేసి పేపర్స్ని, అంటే ఇంకొంచెం హార్డ్గా ఉంటుంది బ్లో చేసేటప్పుడు, అందువల్ల అలా ఫోల్డ్ చేశాను. అండ్ ఈ స్ట్రా అయితే నేను బాటిల్ సిప్పర్ ఉంటుంది కదా, దాన్ని యూస్ చేశాను. అండ్ మ్యాచ్ బాక్స్ యూస్ చేశాను. సో మ్యాచ్ బాక్స్ కన్నా క్యాండిల్ ఉంటే బెస్ట్. మమ్మీ ఇప్పుడు ఇది బ్లో చేస్తుంది, ఇది వెలిగిస్తుంది, నువ్వు ఆరిపోయాలి. ఓకేనా? చూపిస్తాను చూడు. నేను మమ్మీ చూపిస్తుంది. Are you excited, Candy? చెప్పు yes అను. yes అను. చూడు. వావ్. ఇప్పుడు నువ్వు అను. ఊదు. వెరీ గుడ్. హై ఫైవ్. గుడ్. భలే అన్నావే. మళ్ళీ ఏదైనా ఒక యాక్టివిటీ కొంచెం రిపీటెడ్గా చేపిస్తూ ఉండండి. అంటే ఒకసారి మనం మొదలు పెట్టాక ఒక 3 to 4 టైమ్స్ అన్న చేపిస్తూ ఉంటే వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అయిపోతుందన్నమాట. సో నెక్స్ట్ టైం చేసినప్పుడు వాళ్ళు ఓకే నేను ఇలా బ్లో చేయాలి అనే థాట్ అయితే వాళ్ళకి వస్తుంది. సో చిన్నపిల్లలు చాలా క్విక్గా నేర్చుకుంటారు. అండ్ కొంతమంది పిల్లలు కొంచెం లేట్గా నేర్చుకోవచ్చు. బట్ స్టిల్ మనమైతే ట్రైనింగ్ ఇవ్వటం ఆపకూడదనమాట. సో చూసారు కదా, క్యాండీ చక్కగా బ్లో చేస్తుంది. ఇక్కడ ఒక్కొక్కసారి తను చేస్తుంది, ఒక్కొక్కసారి తను చేయలేకపోతుంది. సో మనం ఓవర్గా రియాక్ట్ అయిపోయి అట్లా ఉండకూడదు, వాళ్ళకి నేర్పించాలన్నమాట. సో ఎప్పుడైనా పిల్లలకి బ్లోయింగ్ యాక్టివిటీస్ నేర్పించేటప్పుడు ఫస్ట్ మీరు ఫ అంటం నేర్పించండి. అది పలికినప్పుడు ఏంటంటే నోట్లో నుంచి గాలి బయటకు వస్తుంది కదా, సో అలాంటప్పుడు ఇలాంటి పేపర్ ముక్కలు అలాగా వేసినప్పుడు అవి గాలికి ఎగురుతాయి. సో వాళ్ళకి కొంచెం అది మ్యాజిక్ లాగా ఉంటుంది. సో దాన్ని రిపీట్ చేస్తారు. మళ్ళీ పిల్లలు ఎప్పుడు కలర్గా ఉండే వాటిల్ని కొత్త యాక్టివిటీస్ని ఇష్టపడతారనమాట. సో అలాంటి వాటిల్ని త్వరగా నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అందుకనే మనం మొబైల్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఆ రైమ్స్ చూస్తూ ఆ కలర్ఫుల్ రైమ్స్ అవన్నీ చూడడానికి చాలా ఎక్కువగా ఇష్టపడతారు. సో దానివల్ల లాంగ్వేజ్ డిలే అనేది వస్తుంది. సో నాకు క్యాండీకి కూడా సేమ్ అదే ప్రాబ్లం అయితే వచ్చింది. సో
నేను దాన్ని ఎలా అవాయిడ్ చేశాను, ఫోన్ ఎట్లా అవాయిడ్ చేశాను అనేది ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. రోజు ఇవే పేపర్స్, ఇవే మ్యాచ్ స్టిక్స్ ఇవే యూజ్ చేసామంటే వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది, వాళ్ళు చేయరనమాట. సో అందుకని యాక్టివిటీస్ని మార్చడం కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇవి చాలా ఈజీ యాక్టివిటీస్ అనమాట. సో క్యాండీ వయసు 2 years 2 months. సో తనకి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఎర్లీ స్టేజ్ యాక్టివిటీస్. దీనికన్నా కొంచెం టఫ్గా ఉండే యాక్టివిటీస్ వన్స్ ఇవి వచ్చేసాక మనం అవి అయితే ఫాలో అవ్వాలి. సో ఫర్దర్గా నేను ఆ యాక్టివిటీస్ కూడా చేపిస్తాను. ఇదిగో నువ్వంటావా కొరకూడదు, పెట్టుకో. సో చూసారు కదా, పేపర్ స్లిప్స్ అన్నీ వేసేసాను. నేను అక్కడ స్ట్రాతో బ్లో చేయమని చెప్తున్నాను. సో తను చేస్తుంది. ఫస్ట్ అయితే తను స్ట్రాని కొరుకుతుంది అనమాట. సో అందుకని నేను పెదాల మధ్యలో స్ట్రా పట్టించాను తనకి. సో ఇలా చేస్తూ ఉండాలన్నమాట మనం. అలా అని గట్టిగా నొక్కేయకండి, చాలా సింపుల్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయండి, కొరకనివ్వకుండా చూసుకోండి. సో మనం కొంచెం హెల్ప్ అయితే తీసుకోవచ్చు. చూసారు కదా చక్కగా చేస్తుంది తను. సో ఇక్కడ నా దగ్గర ఇంకొక స్ట్రా లేదు. సో మీ దగ్గర ఉంటే 2 స్ట్రాలు అయితే మెయింటైన్ చేయండి. ఇక్కడ 1 2 3 పెట్టు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదెంత? 3. గుడ్. ఇది నాకు చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం తను 1 2 3 చెప్పటము. తనకి రోజు నేను ఓరల్గా చెప్తున్నాను, కానీ ఈరోజు తను బాల్స్ని చూసి ఎగ్జైట్ అయిపోయి కౌంట్ చేసిందనమాట. సో ఇలాగే పిల్లలు నేర్చుకుంటారనమాట. సో కొంచెం షై పీపుల్ అయితే చెప్పరు బయటికి. ఇలా ఏదన్నా చేసేటప్పుడు యాక్టివిటీస్ వాళ్ళంతటా వాళ్ళే చెప్తారు. అప్పుడు మనకైతే చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. తను పేపర్ యాక్టివిటీస్ చేసి బోర్ అవుతున్నట్టు అనిపించింది. అందుకని నేను ఏం చేశానంటే పేపర్స్ పక్కన పెట్టేసి మళ్ళీ మ్యాచ్ బాక్స్ అయితే తీసుకున్నాను. సో ఇలా యాక్టివిటీస్ ఏంటంటే వాళ్ళకి బోర్ కొట్టకుండా కొంచెం రిపీటెడ్గా చేస్తూ ఉండాలి. సో ఇంకా మీ దగ్గర ఏదన్నా కొంచెం మీరు డిఫరెంట్గా చేయగలిగితే ఆ యాక్టివిటీస్ కూడా మీరు చేయొచ్చు. నాకు వీడియో తీసేటప్పుడు హెల్ప్ చేసేకి ఎవరూ లేరనమాట. సో నేను సొంతంగా తీసుకోవాలి. కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. సో ఐల్ మేక్ షూర్ నెక్స్ట్ వీడియోస్లో అట్లా ఉండకుండా చూసుకుంటాను. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా మ్యాచ్ స్టిక్ తోటి అయిపోయాక నేను మళ్ళీ కొంచెం పేపర్స్ మనం ఫోల్డ్ చేసి పెట్టాం కదా ఇందాక. సో అలా తన యాక్టివిటీని అయితే సెకండ్ లెవెల్కి తీసుకెళ్తున్నాను. కొంచెం హార్డ్గా ఉంటుంది బ్లో చేయడానికి. ఒక యాక్టివిటీ చేపించేటప్పుడు దానికి సంబంధించింది మాత్రమే టేబుల్ మీద ఉండేలాగా చూసుకోండి, డిస్ట్రాక్షన్స్ ఏమీ ఉండకూడదు. సో చూసారు కదా నేను పక్కన బాల్స్ పెడితే తన కళ్ళన్నీ బాల్స్ మీదకే వెళ్తున్నాయి అన్నమాట. సో పిల్లలతోటి పిల్లలాగే బిహేవ్ చేయాలి మనం. వాళ్ళని కొంచెం పొగడటం, కొంచెం వావంటం, ఇక్కడ చూడు తను సిగ్గుపడుతుంది, నేను అంటున్నాను ఏం సిగ్గుపడుతున్నావా అని, ఇలా వాళ్ళని కొంచెం హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తే వాళ్ళు మనం చెప్పిన మాట వింటారు. వాళ్ళు మూడీగా ఉన్నప్పుడు మనం చేయించాలని ట్రై చేస్తే వాళ్ళు అసలు చెయ్యరు. మీరు వేరే ఛానల్ ఎక్కడ చూసినా కూడా వాళ్ళందరూ యాక్టివిటీస్ నేర్పించిన తర్వాత చూపిస్తారే కానీ ఇలా నేర్పించేటప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఎక్కడ కూడా చూడలేరు. ఎలా నేర్పించవచ్చు అనేదే ఫస్ట్ డిఫికల్టీ అనమాట. సో ఆల్రెడీ నేర్పించింది చూడడం చాలా తేలిగ్గానే ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్గా ఇలాంటివి చూడాలి అని అనుకుంటే ఇలాంటి యాక్టివిటీస్ ఇంకా నేను చూపిస్తూనే ఉంటాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ బ్లోయింగ్ యాక్టివిటీస్ నేర్పించడానికి కూడా ఒక ఏజ్ అనేది ఉంటుందండి. ఎప్పుడైతే వాళ్ళు మనల్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారో, మనం చెప్పింది కొంచెం రెస్పాండ్ అవ్వడానికి వింటూ ఉంటారో, చిన్న చిన్న వొకాబులరీ వచ్చి ఉంటాయో, సో అలాంటి టైంలోనే మనకి వీళ్ళకి బ్లోయింగ్ యాక్టివిటీస్ అనేది మనం చేయించాలి. అందుకని చిన్నపిల్లలు అప్పటి నుంచే ట్రై చేయాలి అని అంటే వాళ్ళకి ఈ మజిల్స్ అంత స్ట్రాంగ్గా ఉండవన్నమాట. సో అలా మనం గట్టిగా ప్రెస్ చేసి అట్లా ట్రై చేస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళకి ఇంజరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వెయిట్ చేయండి మీ టర్న్ కోసం. అండ్ బ్లోయింగ్ యాక్టివిటీస్ అనేది 5-6 years వరకు కూడా అది జరుగుతూనే ఉంటుందంటే వాళ్ళ బర్త్డేకి పెట్టిన క్యాండిల్స్ ఎప్పుడైతే వాళ్ళు ఉఫ్ అని గట్టిగా ఊది ఆపగలరో
అప్పుడు వరకు కూడా బ్లోయింగ్ యాక్టివిటీస్ అనేది జరుగుతుంటుంది. అది ఒక సింబాలిక్ అనమాట. సో అందుకనే ఫస్ట్ బర్త్డేకి క్యాండిల్ పెట్టరు, సెకండ్ బర్త్డే నుంచి పెడుతూ ఉంటారు. వాళ్ళు ఆ క్యాండిల్స్ ఆపగలరా లేదా అనేది మనకి ఆ స్టామినా అనేది తెలుస్తుంది అనమాట బ్లోయింగ్లో. సో దానికి కూడా అది కూడా ఒక టెక్నిక్ అనమాట. ఇంకా నేను చాలా ఫర్దర్గా చాలా యాక్టివిటీస్ అయితే షేర్ చేస్తాను, ఎందుకంటే క్యాండీకి కూడా స్పీచ్ డిలే ఉంది అండ్ ఆటిజం అయితే లేదు. నేను చెక్ చేశాను, ఆటిజం లేదు. ఇన్ కేస్ మీరు ఆటిజంకి స్పీచ్ డిలేకి ఏదైనా డిఫరెన్స్ తెలుసు. ఈ బ్లోయింగ్ యాక్టివిటీస్ నేర్పించడానికి కూడా ఒక ఏజ్ అనేది ఉంటుందండి. ఎప్పుడైతే వాళ్ళు మనల్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారో, మనం చెప్పింది కొంచెం రెస్పాండ్ అవ్వడానికి వింటూ ఉంటారో, చిన్న వొకాబులరీ వచ్చి ఉంటాయో, సో అలాంటి టైంలోనే మనకి వీళ్ళకి బ్లోయింగ్ యాక్టివిటీస్ అనేది మనం చేయించాలి. అందుకనే చిన్నపిల్లలు అప్పటి నుంచే ట్రై చేయాలి అని అంటే వాళ్ళకి ఈ మజిల్స్ అంత స్ట్రాంగ్గా ఉండవన్నమాట. సో అలా మనం గట్టిగా ప్రెస్ చేసి అట్లా ట్రై చేస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళకి ఇంజరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకా నేను చాలా ఫర్దర్గా చాలా యాక్టివిటీస్ అయితే షేర్ చేస్తాను, ఎందుకంటే క్యాండీకి కూడా స్పీచ్ డిలే ఉంది అండ్ ఆటిజం అయితే లేదు. నేను చెక్ చేశాను, ఆటిజం లేదు. ఆటిజంకి స్పీచ్ డిలేకి డిఫరెన్సెస్ తెలుసుకోవాలి అంటే కింద కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఆల్రెడీ మన ఛానల్లో స్పీచ్ డిలేకి రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి అండ్ బ్లోయింగ్ యాక్టివిటీస్ ఇంతకుముందు వేరేవి చూపించాను, సో అవి కూడా ఉన్నాయి. ఇదైతే అర్లీ స్టేజ్ అనమాట. సో బ్లోయింగ్ యాక్టివిటీ అనేది ఇవి వచ్చేసినాక మనం వీటికన్నా కొంచెం టఫ్గా ఉండేవి మనం చూస్ చేసుకోవాలి. సో అవేంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ వీళ్ళకి మజిల్ గెయిన్ కానీ ఇమ్యూనిటీ సిస్టమ్ కానీ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేది కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను. సో ఇప్పుడైతే ఈ 3 యాక్టివిటీస్ మీరు ట్రై చేసి చూడండి మీ పిల్లలకి. ఫస్ట్ అయితే మీరు బ్లోయింగ్ నేర్పించడానికి ఫా అనే వర్డ్ అయితే ఒక లెటర్ అయితే మీరు నేర్పించండి మీ పిల్లలకి, ట్రై చేయండి. వాళ్ళు ఇమిటేట్ చేస్తూ ఉంటారు కదా. మనం ఏదైనా సరే ఒక 7 times చెప్తే పిల్లలు చాలా ఈజీగా నేర్చుకుంటారు. సో అది రిపీటెడ్గా చేస్తూ ఉండాలన్నమాట. మన ఎఫర్ట్ చాలా ఉండాలి అండ్ మనకి చాలా ఎక్కువగా పేషెన్స్ ఉండాలి. కెన్ యూ సే బాయ్? బాయ్ నోట్తో చెప్పు, బాయ్ అనాలి. బాయ్ అను, నువ్వను బాయ్ అను, నా బాయ్ ఇలాగా నోట్తో చెప్పు. వెరీ గుడ్. సో అలా మనం చెప్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఏదైనా సరే ఐ కాంటాక్ట్ అనేది ఉండాలన్నమాట. వాళ్ళు మనం కళ్ళల్లోకి చూసేటప్పుడు మనం మాట్లాడుతూ ఉండాలి. సో ఇలాంటి టెక్నిక్స్ చాలా ఉన్నాయండి. ఫర్దర్ వీడియోస్లో నేను అన్నీ షేర్ చేస్తాను. అమ్మ ఇదా. అండ్ వన్ మోర్ థింగ్, ఇలాంటి మ్యాచ్ బాక్సెస్ అయితే ఇవ్వకండి. నా దగ్గర క్యాండిల్ లేదు కాబట్టి నేను ఇప్పుడు మ్యాచ్ బాక్స్ అయితే యూస్ చేశాను. సో క్యాండిల్ ఉంటే మీరు క్యాండిల్ యూస్ చేసుకోండి. ఇంకా బెటర్ ఏంటంటే లైటర్ అనమాట. లైటర్ ఉంటే లైటర్ యూస్ చేయండి. నా దగ్గర అవి 2 అవైలబుల్లో లేవు. సో అందుకని నేను క్యాండీ కోసం ఈ క్యాండిల్ అయితే తీసుకొచ్చాను. సో ఇంత పెద్ద ఖర్చు కూడా ఏమీ ఉండదు. అండ్ ఈవెన్ స్ట్రా నేను యూజ్ చేసింది కూడా వీళ్ళకి సిప్పర్ బాటిల్లో వస్తుంది కదా స్ట్రా, అదే తీసి పెట్టానమాట. సో మళ్ళీ ఇది నేను బాటిల్లో కడిగి పెట్టేస్తాను. సో ఇంట్లో ఉన్న వాటితోనే మనం పిల్లలకి స్పీచ్ థెరపీ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీ పిల్లలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి వీడియోని అండ్ షేర్ చేయండి అందరితోటి. పిల్లలతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉండండి. మొబైల్ ఫోన్ పక్కన పెట్టేపిచ్చేసి కంప్లీట్గా ఇలాంటి యాక్టివిటీస్ ఎక్కువ వద్దు. మార్నింగ్ ఒక ½ an hour or 15 minutes, ఈవినింగ్ ఒక ½ an hour or 15 minutes. సో స్టార్టింగ్లో అయితే వాళ్ళు 5 to 10 minutes కూర్చుంటానికి కూడా చాలా బోర్గా ఫీల్ అవుతారు. సో చూసారు కదా, ఈ వీడియో మొత్తం ఒక 10 minutes ఉంటుందేమో అంతే. సో తను అంతసేపే కాన్సన్ట్రేషన్గా కూర్చోగలుగుతుంది అనమాట. సో ఇంకా కొంచెం ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. సో మనం అందుకని మనం ఏం చేయాలంటే డైలీ యాక్టివిటీస్ అనేది చేయిస్తూ ఉండాలి. వీళ్ళకి ఓరల్ మోటార్ స్కిల్స్తో పాటు మనం నర్సరీకి పంపించే ముందల, అంటే మినిమం 2.5 to 3 years ముందు పంపించే ముందల కొన్ని యాక్టివిటీస్ అయితే ఉంటాయి. లైక్ పెయింటింగ్ చేయడం, లేకపోతే కొంచెం స్ట్రైట్ లైన్, స్లీపింగ్ లైన్, కర్వ్స్ నేర్పించడం, ప్యాటర్న్స్ నేర్పించడం అలాంటివి కూడా ఉంటాయి. సో అవి కూడా నేను 1 day బ్లోయింగ్ యాక్టివిటీస్ పెడితే నెక్స్ట్ డే నేను స్క్రిబ్లింగ్ కానీ అట్లా ప్యాటర్న్స్ డ్రాయింగ్ కానీ అవన్నీ పెడుతున్నానండి. సో అవి కూడా చూపిస్తాను. సో వీడియోని అయితే మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీరు నా వీడియోస్ ఏవి మిస్ చేసుకోకుండా ఉంటారు. బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నేను షార్ట్స్ వేసినా కూడా, షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ వేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అంటిల్ దెన్ బాయ్. బాయ్ బాయ్ అను, నువ్వు అను బాయ్ అను, బాయ్ అను క్యాండీ, బాయ్.